రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై రోజుకో న్యూస్ వైరల్గా మారుతుంది. సినిమాకు సంబంధించిన ప్రతి వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. అలా తాజాగా ఎస్ఎస్ఎంబీ 29లో మరో తెలుగు హీరో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇటీవల మహేష్, రాజమౌళి సినిమా ప్రారంభమైంది. రీసెంట్గా సినిమా ఓపెనింగ్స్ చాలా సింపుల్గా, ప్రైవేట్గా నిర్వహించారు. ఈ సినిమా ఓపెనింగ్స్ను సింపుల్గా ఏమాత్రం ఆర్భాటం లేకుండా కానించేశాడు జక్కన్న. ఇక ఆయన ఆలోచనలు ఫ్యాన్స్ అంచనాలకు అందవన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో మహేష్ని ఎప్పుడు చూడని విధంగా చాలా డిఫరెంట్గా జక్కన్న చూపించబోతున్నాడు. ఇక జక్కన్న సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో మార్పులు చేసుకున్నారు. కొన్నాళ్లుగా పాటిస్తున్న సెంటిమెంట్స్ను కూడా ఆయన ఈ సినిమాపై నమ్మకంతో బ్రేక్ చేశాడు. ముఖ్యంగా ఇంత పెద్ద సినిమా అయిన ఓపెనింగ్స్కు రాని మహేష్ ఈ సినిమా కోసం ఓపెనింగ్స్లో పాల్గొన్నాడని, ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసి రాజమౌళి మాటకు రెస్పెక్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు సినిమా కోసం మొట్టమొదటిసారి మహేష్ బాబు సిక్స్ ప్యాక్లో కనిపించనున్నాడట. ఫస్ట్ టైం సినిమా కోసం షర్ట్ విప్పబోతున్నాడని తెలుస్తుంది. ఇక దీంతో పాటే సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు ఎప్పటికప్పుడు వైరల్గా మారుతూనే ఉన్నాయి. ఇక మహేష్ హీరోయిన్గా ప్రియాంక చోప్రా కనిపించనుందని, విలన్గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నాడని టాక్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవే రూట్లో ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ తీర్చిదిద్దుతున్నారు. అక్కడే షూటింగ్ జరగబోతోందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని ఇదివరకే విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందని చెప్పారు. మరోవైపు ఈ సినిమాలో మహేష్ పాత్ర రాముడిని పోలి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రపంచాలని రాజమౌళి ఎలా మిక్స్ చేస్తాడన్నది ఆసక్తికరం. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్కు చెందిన ఓ హీరో కీలక పాత్ర పోషిస్తాడని కూడా అంటున్నారు. ఈ సినిమా 3,000 కోట్లు కలెక్ట్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.